ఇట్లాంటివి ఉంటే ఉట్టి బట్టలు ఆరేసుకోవచ్చు అనుకున్నాం కానీ దీంట్లో డాన్స్ కూడా చేయొచ్చని మా సాయి తేజ్ పెట్టాడు. ఓ మై గాడ్, సాయి తేజ్ ప్లీజ్ కమ్. నార్మల్ గా సీమ్ టపకే 1 సెకండ్ పేలుతుంది, ఈ సీమ్ టపకే మాత్రం కంటిన్యూస్ గా 4 minutes పేలింది వితౌట్ బ్రేక్. సూపర్. సాయి తేజ్ ఎక్కడ కొనుక్కోవచ్చు ఈ ప్రోడక్ట్ ని? వేర్ కెన్ వి బై దిస్? శివకాశి క్రాకర్స్. సూపర్. శేఖర్ మాస్టర్, హౌ డు యు లైక్ జియాస్ పర్ఫార్మెన్స్? జియా గురించి చెప్పాలా, సాయి తేజ్ గురించి చెప్పాలా? వీళ్ళిద్దరు కాంబినేషన్ గురించి చెప్పండి. సాయి నాకైతే నువ్వు కనపడలా, కొరియోగ్రఫీ కనపడలా, మొత్తం జియా తినేసింది. అంటే నువ్వు మూమెంట్ చేసింది బాయ్స్ అందరు చేస్తుంది, మూమెంట్ అయితే నాకు మామూలుగానే అనిపిస్తుంది, కానీ తన వే ఆఫ్ ప్రెజెంటేషన్, ఆ ఎక్స్ప్రెషన్ గానీ, ఆ బాడీ లాంగ్వేజ్ చేయటం గానీ, ఫస్ట్ ఓపెనింగ్ అందరూ అలా వచ్చారు కదా, అప్పుడు ఎక్స్ప్రెషన్ ఇచ్చింది, ఆ బాడీ లాంగ్వేజ్ ఇలా అంట మూతిలో పెట్టుకుంటా. అది నాది అంటే వాక్ వచ్చేది, బిగినింగ్ యాటిట్యూడ్ చిన్న వాక్ వచ్చింది, అలా వచ్చి హిప్ తో ఒకేసారి అలా జలక్కిచ్చింది, చాలా బాగా చేసింది. కానీ ఇక్కడికి వచ్చి ఒకటి చేసావు సాయి తేజ్, మళ్ళీ అటెల్లో అంటే నాకు ఈ సాంగ్ అది అవసరం లేదనిపించింది. ఒకటి ఫ్లోర్ మూమెంట్ చేసావు, తను ఒక్కటే వచ్చి బాయ్స్ తో కలిపి చేసింది, బాగుంది అది. ఇంకోటి అంటే సాయి తేజ్ కనపడలా నాకు, ఏదో కొత్తది ఉంటది, కొత్తది కనపడలా. కానీ జియా మాత్రం మామూలుగా చేయలేదు. కానీ సాయి ఇంకా కావాలి, సాయి ఒరిజినల్ సాయి బయటికి రావాలి ఇంకా.
ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. తరుణ్ మాస్టర్ మీ కమెంట్. శేఖర్ చెప్పినట్టు జియా వచ్చి కోరియోగ్రఫీని డామినేట్ చేసింది. దట్ ఇస్ ట్రూత్. అండ్ జియా, దిస్ ఇస్ ఫర్ యూ. నా కసి కళ్ళకునా చిక్కు చిందై. జియా వచ్చి ఎక్కడ స్ట్రెయిన్ లేకుండా షీ ఎంజాయ్డ్ అవర్ పర్ఫార్మెన్స్ అండ్ పర్ఫార్మ్డ్. చాలా ఎంజాయ్ చేసాం. ఎస్పెషల్లీ ఆ పెల్విక్ మూవ్మెంట్స్, తర్వాత వాక్, ఆ యాటిట్యూడ్, ఆ డ్రెస్ కి తగ్గనట్టు ఎక్స్ప్రెషన్స్. యూ స్టోల్ ద షో. థ్యాంక్ యూ మాస్టర్. You dominated the master, you dominated the boys also. Fantastic. Beautiful. God bless you. Sada, how do you like Jia's performance? జియా మ్యామ్. అండ్ సైతేజ్ ఆ కాంబినేషన్, అంటే సైతేజ్ ఎంతవరకు కొరియోగ్రాఫ్ చేయగలుగుతారు అంతకంటే ఎక్కువ జియా ఇస్తుంది స్టేజ్ మీద. అందరికంటే చిన్నగా ఉంది. అంటే నేను ప్రతిసారి చెప్తాను, ఆ ఏజ్ కి ఇవన్నీ ఎక్స్ప్రెషన్స్ ఇన్ వన్ గో. అంటే ఎలా చెప్పాలి, ఫోర్స్ఫుల్ గా నేను చేస్తున్నాను ఎక్స్ప్రెషన్స్ అలా అనిపించదు. జియా చేసినప్పుడు అది తన ఎంజాయ్ చేస్తూ తన ఇన్వాల్వ్ అయ్యి చేస్తుంటే ఇట్ ఈస్ సంథింగ్ ఎల్స్. జియా సీరియస్లీ నేను ప్రతిసారి నువ్వు వచ్చినప్పుడు ఐ గెట్ మెస్మరైజ్డ్ విత్ యువర్ ఎక్స్ప్రెషన్. దే ఆర్ సో బ్యూటిఫుల్, దే ఆర్ సో యాప్ట్ ఫర్ ద సాంగ్. నిజంగా it's a God's gift, because for this age, for all that to come so naturally is nothing but God's gift. మీరు కనపడలేదు సైతేజ్. సెమీఫైనల్స్ కి కావాలన్నట్టు లేదు. జియా, యు ఆర్ వండర్ఫుల్ యాజ్ ఆల్వేస్. థ్యాంక్ యూ మ్యామ్. నువ్వేం భయపడొద్దు, నువ్వు చాలా బాగా చేసావు. అంటే ఎక్స్పెక్టేషన్స్ కంటే ఎక్కువ బాగా చేసావు. థ్యాంక్ యూ మ్యామ్.